హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుస్మా కిరణ్ యూట్యూబ్ వరల్డ్. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను కిడ్స్కి. అలానే మనకి ఈజీగా లైట్గా డిన్నర్ ఐటెం ఆర్ బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. సో చేయడం వచ్చేసి చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మన మ్యాగీతోనే నేను చూపిస్తున్నాను. మనం రెగ్యులర్గా మనం యూస్ చేసే మ్యాగీతోనే. అండ్ చేయడం వెరీ ఈజీ, తొందరగా కూడా అయిపోతుంది. సో దానికోసం ఏమేమి కావాలో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మ్యాగీ వచ్చేసి జస్ట్ 1 ప్యాకెట్ తీసుకున్నాను నేను. అలానే ఆనియన్, కొత్తిమీర, క్యారెట్, పచ్చి బఠానీ తీసుకున్నాను, కొంచెం క్యాప్సికమ్, అలానే తెల్లగడ్డలు ఒక 4-5 పాయలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను, చీజ్ తీసుకున్నాను, అలానే బటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం చేసే మెయిన్ రెసిపీకి వచ్చేసి బటర్ అండ్ చీజ్ అనేది ఉంటేనే ఆ రెసిపీ ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఆ రెండు స్కిప్ చేయకుండా అయితే యూజ్ చేయండి. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ తీసుకున్నాను. సో బటర్ వేడైన తర్వాత అది కొంచెం బాగా మెల్ట్ అయిపోవాలి. ఒక 2 to 3 మినిట్స్ మనం 2 to 3 మినిట్స్ ఏం పట్టదు, జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఈజీగా మెల్ట్ అయిపోతుంది బటరు. సో అది కొంచెం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్. సో ఫస్ట్ అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసి కిడ్స్ బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే మనం చేసేది వచ్చేసి చీజీ వెజ్ మ్యాగీ, కొంచెం క్రీమీ ఫ్లేవర్తో ఉంటుంది అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. సో కొంచెం తెల్లగడ్డ అనేది ఫస్ట్ వేసుకొని బటర్లో ఫ్రై చేసుకుంటున్నాను. సో అది కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, సో అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం బటర్లో ఫ్రై చేస్తున్నామంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది, ఆయిల్లో కాకుండా. అండ్ ఫ్లేవరు టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. అండ్ ఎప్పుడో ఒకసారి తినడం వల్ల మనకేమి అంత ఇది హెల్త్కి కూడా అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి మనకేం అంత ఎక్కువ హెవీగా ఏమనిపించదు. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా క్యాప్సికమ్ వేసుకున్నాను. దాని తర్వాత పచ్చి బఠానీలు ఉన్నాయి కదా, సో అవి కూడా వేసుకుంటున్నాను. అలానే క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో అది కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనం వెజిటేబుల్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ కూడా ఇదే టైంలో ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటే యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బటర్లోనే కొంచెం బాగా ఫ్రై అయిందంటే కొంచెం క్రిస్పీగా అయిపోతుంది అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది. వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇప్పుడు లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకు మ్యాగీలో డిఫాల్ట్ మనకు సాల్ట్ ఉంటుంది కదా, సో కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ వెజిటేబుల్స్కి పట్టేలాగా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి లైట్గా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి ఇక్కడ ఉప్పు, పసుపు మాత్రమే వేశాను. ఇంకా పచ్చిమిరపకాయలు కానీ అవేమీ వేయడం లేదు. జస్ట్ కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు మాత్రం వేసి ఫ్రై చేసుకుంటున్నాను వెజిటేబుల్స్ని. కారం కానీ అవేమీ వేయలేదు, ఎందుకంటే మనం లాస్ట్లో పెప్పర్ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాం కాబట్టి ఏం యాడ్ చేయడం లేదు. సో వెజిటేబుల్స్ కొంచెం బాగా మగ్గింది కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నార్మల్గా మనం వన్ ప్యాకెట్ మ్యాగీకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాం కదా, ఇక్కడ నేను 3/4 వాటర్ తీసుకున్నాను. 3/4 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఇంకొక 1/4 గ్లాస్ వచ్చేసి పాలు యాడ్ చేసుకుంటున్నాను. మనం పాలు వేయడం వల్ల మనకి మ్యాగీ అనేది కొంచెం క్రీమీ ఫ్లేవర్లో ఉంటుంది అండ్ టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ భయపడాల్సిన పని ఏం లేదు, అయ్యో పాలు వేస్తున్నామే విరిగిపోతుంది లేదంటే ఇంకేదన్నా ప్రాబ్లం అవుతుంది, అలా ఏం ఉండదు. మనం పాలు వేసిన తర్వాత ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అండ్ మనం ఇక్కడేం మొత్తం పాలు వేయం కదా, సో 3/4 కప్ ఒక గ్లాసు తీసుకున్నామంటే దాంట్లో 3/4 భాగం మాత్రమే వాటర్, 1/4 భాగం మాత్రమే పాలు యాడ్ చేసుకొని అది దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను. అది కొంచెం బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయ్యేటప్పుడు ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్ ఉంది కదా, సో దాన్ని కూడా తీసేసుకొని యాడ్ చేసుకున్నాను. నేను మీకు ఇక్కడ ఓన్లీ 1 ప్యాకెట్ మ్యాగీతో చూపిస్తున్నాను. సో మీకు కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీని చేసుకోవచ్చు, ఇదే దీంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు.
అండ్ మనకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి రెస్టారెంట్ స్టైల్లో క్రీమీగా ఎలా ఉంటుందో టేస్ట్ కూడా మనకి సేమ్ అలానే ఉంటుంది. సో ఇది కొంచెం దగ్గరకు అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకో. మనకు తొందరగానే బాయిల్ అయిపోతుంది. టూ మచ్ టైం ఏం పట్టదు బాయిల్ అవ్వడానికి. ఆల్రెడీ మనకు ఆల్మోస్ట్ ఒక 50% వరకు బాయిల్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉందంటే మనకి మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. మనం ఎక్కడ ఫైనల్గా తినేటప్పుడు అయితే అసలు మనం పాలు యూస్ చేస్తామన్న ఫీలింగ్ ఏమి ఉండదు. కొంతమందికి పాలు స్మెల్ నచ్చదు కదా, సో అలాంటి ఫీలింగ్ అయితే ఏమి ఉండదు. అసలు మనం పాలు వేసామన్నట్టు కూడా మనకి ఎక్కడ తెలీదు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఇలా కొంచెం దగ్గర పడేటప్పుడు అందులో మ్యాగీ మసాలా ఉంది కదా, సో ఆ ప్యాకెట్ వేసుకుంటున్నాను నేను. ఆ మసాలా ప్యాకెట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే టైంలోనే కొద్దిగా పెప్పర్ పౌడర్, అలానే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కారం కోసం వేస్తున్నాను. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు ఏం యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం స్పైసీనెస్ కోసం అండ్ ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. పెప్పర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ 2 యాడ్ చేసామంటే. సో ఇప్పుడు మసాలా అంతా బాగా కలిపేలాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టైంలోనే కొద్దిగా పెప్పర్ పౌడర్ నేను వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అది కూడా వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా లాస్ట్లో, అది కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి కొత్తిమీర చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. సో అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నామంటే మనకి మ్యాగీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ ఫైనల్ టచ్ వచ్చేసి చీజ్ యాడ్ చేయాలి. నేను చీజ్ తీసుకొని అప్పుడే చూపించాను కదా, దాన్ని చిన్నగా తీసేసుకొని వేసేస్తున్నాను. ఆ వేడికే ఆ చీజ్ అనేది కరిగిపోతుంది. మనం లాస్ట్లో స్టవ్ ఆపే ముందు ఫైనల్గా చీజ్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆఫ్ చేసేసామంటే మనకి వెజ్ చీజీ మ్యాగీ రెడీ అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది బాగా. అండ్ చీజ్ అనేది మనం రెగ్యులర్గా తింటే మనకు అంత డైటింగ్ చేసే వాళ్ళకి అంత కొంచెం ఇష్టం ఉండదు కాబట్టి ఎప్పుడో వన్స్ ఇన్ ఏ వైల్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ అనేది కూడా చాలా యమ్మీగా ఉంటుంది అండ్ బాగుంటుంది. సో అంతే, మన మ్యాగీ అంటే రెడీ అయిపోయింది. వెజ్ చీజీ మ్యాగీ అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే కొంచెం క్రీమీ ఫ్లేవర్తో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం దీంట్లో బటర్ యూస్ చేసాం కాబట్టి ఎక్కువ కారం కానీ అలా ఏముండదు, మైల్డ్గా ఉంటుంది అండ్ తినడానికి కూడా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.